ఒక విషయము కొన్నిసార్లు చూసే వ్యక్తుల్ని బట్టి, వారి కోణాన్ని బట్టి అది ఇద్దరికి వేరు వేరు విధానంలో వేరువేరుగా కనిపించవచ్చు. ఉదాహరణకి నేను నాకెదురుగా ఒక వ్యక్తి ఉండి మధ్యలో 6 రాసినామనుకోండి. ఒకరికి ఎదురుగా ఇంకొకరికి. నాకు అది 6గా కనిపించొచ్చు. నా ఎదురుగున్న వ్యక్తికి అది 9గా కనిపించవచ్చు. అతని కోణంలో అది కరెక్ట్. నా కోణంలో నాకు కరెక్ట్. అలాగే స్వార్థ విషయంలో గూడా చాలామంది ఏమనుకుంటారంటే, అంటే క్రైస్తవులు ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతూ స్వార్థ విషయంలో ఇంతగా స్వార్థ చేయడానికి వారు ఇంట్రెస్ట్ చూపిస్తారని అనుకుంటారా? ఆలోచించినారా? చాలామంది అది ఆలోచించరు. ఎందుకంటే ఒకే కోణంతో మత మార్పిడి అంటారు. బైబిల్‌లో ఎక్కడ గాని మత మార్పిడి లేదు. బైబిల్‌లో ఎక్కడ గాని మతం మార్చండి అని లేదు. బైబిల్‌లో ఎక్కడ గాని మతం మారిపోండి అని లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే మనసు మార్చుకోండి, ప్రవర్తన మార్చుకోండి, హృదయం మార్చుకోండి అని బైబిల్ చెప్తుంది. మారు మారు మనస్సు పొంది సత్ప్రవర్తన కలిగి జీవించమని బైబిల్ ఎప్పుడు చెప్తుంది. అంతేగాని మతం మారమని చెప్పడం లేదు. ఇక క్రైస్తవ విషయానికి వస్తే ఎందుకు వాళ్ళు అన్ని శ్రమలను ఎదురొడి కూడా సువార్తను ప్రకటిస్తారు, యేసుప్రభు గురించి చెప్తారు అంటే, క్రీస్తు రక్తంలో విమోచన ఉంది. క్రీస్తు రక్తంలో పాప క్షమాపణ ఉంది. క్రీస్తు రక్తంలో నరకం నుండి తప్పించి పరలోక రాజ్యానికి చేర్చేటువంటి శక్తి ఉంది. కాబట్టి ఎలాగైనా మనుషుల్ని పాపం నుంచి విడిపించి పరలోక రాజ్యంలోనికి అర్హులుగా చేయాలని క్రైస్తవుల యొక్క విశ్వాసం, క్రైస్తవుల యొక్క ఆలోచన, క్రైస్తవుల యొక్క కోణం అంతే. అంతేగాని మతం మార్చాలని ఇంకేదో చేయాలని కాదు. ఇంకా రెండో వైపు ఆలోచించే కొంతమంది, అందరు కాదు కానీ రెండో వైపు ఆలోచించే కొంతమంది విషయం ఏంటంటే, వీళ్ళకి ఎక్కడి నుంచో ఫండ్స్ వస్తున్నాయి మతం మార్చాలని అనుకుంటారు. కానీ అదంతా ఉండదండి. ఫండ్స్ వచ్చేది ఎక్కడి నుంచి ఉండవు. మతం మార్చాలంటే ఎవరు ఇస్తారండి? రెండోది, వీళ్ళు మతం మారుస్తున్నారని, వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ మతంలోనికి మారుస్తున్నారని. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, క్రైస్తవత్వము మొదటి శతాబ్దంలోనే అపోస్తలుడైనటువంటి తోమా ద్వారా, యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి తోమా ద్వారా భారతదేశంలోనికి క్రైస్తవత్వం వచ్చింది. అమెరికాకి 16వ శతాబ్దంలో క్రైస్తవత్వం వచ్చినట్టుగా చరిత్ర చెప్తుంది. మీరు ఎప్పుడైనా గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, చాట్‌జీపీటీలో సెర్చ్ చేసి చూడండి. క్రైస్తవత్వము అమెరికాకి సంబంధించింది కాదు, బ్రిటన్కి సంబంధించింది కాదు, ప్రపంచానికి సంబంధించింది యేసుక్రీస్తు యొక్క మార్గం.